పొత్తు పొడుపుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనమవుతుందంటూ ఓవైపు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే టైంలో కొందరు గులాబీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడం ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజిస్తోంది. ఓవైపు పార్టీ విలీనమంటూ చెప్పుకొచ్చిన దిగ్విజయ్ టీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంపై గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. విలీనమంటూ వార్తలు వస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, పార్టీ బహిష్కృత ఎంపీ విజయశాంతిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విలీనానికి ప్రయత్నించే పార్టీ ఎదుటి పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఎలా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అరవింద్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం, ఈరోజు టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి గారిని కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దేనికి సంకేతమని మేము అడుగుతా ఉన్నాం. ఇది కలిసి పనిచేయాలనుకునేటువంటి పార్టీ వ్యవహరించే తీరేనా అని నేను అడుగుతా ఉన్నాను. రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. టీఆర్ఎస్ విలీనంపై పార్టీ అధినేత కేసీఆర్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. విలీనమా పొత్తా అనే విషయం కూడా తేలలేదు. పార్టీ నేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఉందని వాదిస్తున్నారు. విలీనంపై విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ మాత్రం టీఆర్ఎస్ విలీనం త్వరలోనే ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించడం టీఆర్ఎస్కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పట్ల బహుశా పత్రికల్లో, టీవీల్లో ఆ వార్తలు చూసినప్పటి నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా అవన్నీ విషయాలు కూడా ఎల్లుండి 1వ తేదీ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఉంది. ఇప్పటికే నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించారు. అన్ని విషయాలను కూడా పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మాత్రం ఈరోజు ఎంత మాత్రం కూడా బాగలేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఓవైపు పొత్తుకు ట్రై చేస్తూనే పార్టీ నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్. అయితే తమతో కలిసి అడుగులేస్తామంటున్న పార్టీ చీప్ పాలిటిక్స్ కు పాల్పడడంపై గులాబీ దండు నిప్పులు చెరుగుతోంది. మరి పొత్తుకు సై అంటున్న ఈ పార్టీల మధ్య చెలరేగిన దుమారం ఎక్కడితో ఆగుతుందో చూడాలి.